నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. తెలుగు ప్రజల కన్నీళ్ళు సాగెనులే ఇంకెన్నాళ్ళు, పరిపాలన తెలియని వాళ్ళు ప్రజలను చేసిరి బానిసలు. తప్పుల తడకల పాలనలో అప్పుల కుప్పల చిక్కుకున్న ఈ ఆంధ్ర ప్రజలను విముక్తి చేయగ కదిలిన శిఖరం, నిలదీసినందుకే ఈ నిర్బంధం నియంత పాలన దౌర్భాగ్యం. చందన్నా నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలారెగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా, నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. ఏ ఆధారం ఉన్నదిరా, న్యాయమన్నదే గెలుచునురా, సంక్షేమమే తన ఇల్లురా, ప్రజలే సొంతోళ్ళురా, ప్రజలే సొంతోళ్ళురా. తప్పుల మీద తప్పులు చేసి అవినీతేమో నీపై మోపి అధికారముకై ప్రాణం తీసే కసాయిలందరూ కుమిగూడేసి అశేష ప్రజల శక్తి సమూహం చంద్రన్న నిర్బంధమా. దోపిడి దొంగలు ఒక్కటై నిన్ను హింసించడము న్యాయమా. నిప్పుకు కదలే పట్టమురా, కుట్రలన్నీ కడ తీర్చునురా. చందన్నా నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలారెగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా, నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. వ్యవస్థలు భ్రష్టు పట్టెరా, అంధకారం చుట్టుముట్టెరా, ఆంధ్ర కోశని పట్టెరా, తెలుగోడా తిరిగి కొట్టరా, తెలుగోడా తిరిగి కొట్టరా. ఎన్నడు లేని దుస్థితి చూసి భువనం మేయిక అడుగులు వేసి చంద్రబాబుకై తోడు నీడవై ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యమై తెలుగు ప్రజలను ఒక్కటి చేయక ప్రజాక్షేత్రమున కదిలిన కోర్వలేని దుర్మార్గులందరూ అస్తవ్యస్తమై తగిలిన చంద్రబాబుదే అంతిమ విజయం. తెలుగు ప్రజలు ఇక పలికెను సాక్ష్యం. చంద్రన్నా నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలారెగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే వారం రోజుల లోపలే ఎన్నికలకి షెడ్యూల్ వస్తూ ఉంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. అదేవిధంగా ఎన్నికలకు కూడా 45 రోజుల లోపలే ఉన్నాం. ఏప్రిల్ 19 లోపలే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఈ సమావేశం ద్వారా మనందరం కూడా ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఇప్పటికే మనందరం కూడా ప్రచారంలో ఉన్నాం. ఈ రోజు నుంచి కంకణబద్దులై పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడాను ఓటర్ని కలిసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వ ఏర్పాటులో మన నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసాం. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు, ఒక్కటే కదని చెప్పి చేశారు. చేసినందుకు మళ్ళా ఎట్లా ఛాన్స్ లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. వనరులను దోచేశాడు, ప్రకృతి సంపదను దోచేశాడు, అన్ని వర్గాల ప్రజల్ని హింసించాడు.
ఆఖరికి మాస్క్ అడిగితే కిరణ్ చంపేశాడు. మాస్క్ అడిగితే డాక్టర్ని పిచ్చివాడిగా చేసి రోడ్డు మీద నిలబెట్టి చంపేశాడు. డోర్ డెలివరీ చేసి ఎమ్మెల్సీ మన వాళ్ళని డోర్ డెలివరీ చేసి చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితులు దళితులకు చేసినటువంటి అవి. ఆడబిడ్డల అత్యాచారాలు. గన్ను కన్నా ముందు జగన్ వస్తానన్నాడు, కానీ జగన్ వచ్చింది లేదు. ఆ దిశ చట్టానికి చట్టం లేదు, ఏమీ లేదు. చట్టం లేకుండానే చట్టం అని పెట్టి దిశ యాప్ను డెవలప్ చేసి మహిళల్ని ప్రజల్ని మభ్యపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆటాడు. ఈరోజు విశాఖపట్నం పోయి సిగ్గు లేకుండా చెప్తున్నాడు, రేపు మా గవర్నమెంట్లో విశాఖపట్నం రాజధాని అంటున్నాడు. ఆయన ఇంతకుముందు ఒక మాట చెప్పాడు, ఎన్నికలకు 6 నెలల ముందు చెప్పేటువంటి చేస్తే ఏదైనా ముందే చేయాలి, కానీ 6 నెలల ముందు చెప్పేదానికి విలువ లేదని చెప్పేసి నీతులు చెప్పాడు ఆయన, పెద్ద మనిషి. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, అదేదో ముందెందుకు చేయలేకపోయాడు? ఉత్తరాంధ్రలో ప్రజలు మోసం చేయడానికి కొత్త డ్రామా ఎత్తాడు ఆయన. 3 ప్రాంతాలని 3 రాజధానుల్లో ఉంచాడు. ఇంకోటి ఎన్నికల ముందు ఇట్లా చూపించాడు 3,000 అని చెప్పేసి ఇచ్చాడా? మొన్న జనవరి నుంచి 3,000 ఇస్తున్నాడు పెన్షన్. మోసం చేశాడు. 3,000 ఇల్లు చెప్పారు వాళ్ళు, కానీ తర్వాత చెప్పారు విడతల వారి అన్నామన్నాడు, కానీ ఎన్నికల ముందు చెప్పలా. ఈరోజు వాళ్ళ వాలంటీర్లు వెళ్తున్నారు ఇళ్ళకి వెళ్ళి ఏం చెప్తున్నారు, మేము 4,000 పెన్షన్ ఇస్తాం, వచ్చిన వెంటనే ఇస్తాం, చంద్రబాబు నాయుడు పెంచేది ఇంకా ప్రకటించలేదు, మీరు మాకు ఓటేయండి అంటున్నారు. నేను చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇవ్వబోతుంది. ఈ పెన్షన్ 1వ తేదీనే ఇంటికి ఇస్తాం, చెప్పినప్పటి నుంచి ఇలాగా విడతల వారీ కాకుండా మేము చెప్పిన మొత్తాన్ని గవర్నమెంట్ వచ్చేటువంటి మొదటి నిశ్చయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, ఈయన ప్రత్యేకంగా దళితుల మేనమామ అన్నాడు. దళితులకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదు, దళితులు దగా చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేస్తే ఆయన పేరు జగనన్న పేరు తీసుకుంటే, ఒకప్పుడు ఒక ఆయన కులం కార్డుతో 2014 ఇక్కడ పోటీ చేయడానికి వచ్చాడు. ఆ పార్టీ వాళ్ళు ఓడిపోయినాక ముంచేశాడు. మళ్ళీ ఆడు చేరారు. నిన్న అంటున్నాడు పేరు ఎవరికి కావాలి, డబ్బులు ముఖ్యమంటాడు. ఇది వాళ్ళ పరిస్థితులు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కులం కార్డు నాయకుడు ఇక్కడికి వచ్చాడు. ఈ కొండేపు నియోజకవర్గంలో రైతు వారి నియోజకవర్గం, రైతు కూలీలు ఉండే నియోజకవర్గం, కార్మికులు ఉండే నియోజకవర్గం. వీళ్ళకి చెమటను చిందించడం కష్టపడటం తెలుసు, కానీ కుల మత రాజకీయాలు తెలియదు. 14లో ఒక ఆయన కులం కార్డు తెచ్చేసి కొట్టకపోయాడు. ఈరోజు ఇంకొక ఆయన వచ్చి కులం మతం పేరు చెప్పుకుంటే తిరుగుతా ఉన్నాడు. ఏమైపోయాడు? ఈయన రాష్ట్ర మంత్రి, జిల్లా మంత్రి. ఆ విషయం మర్చిపోయావా? నిన్న ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాకే ఈ కొండేపు నియోజకవర్గంలో నీ కులం ఉందని చెప్పేసి, ఈ కొండేపు నియోజకవర్గంలో దళితులు ఉన్నారని చెప్పేసి, ఈ ఒక్క నియోజకవర్గం ఉందని చెప్పేసి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మొన్నటి దాకా మాట్లాడాడు, నేను వలస పక్షిని కాదు అని చెప్పావు. నేను చెప్తున్నా, మేము స్థానికులం, నువ్వు ఈ స్థానికేతరుడివేనే అని చెప్తున్నా. నేను ప్రతి నియోజకవర్గం మారుతాడు. 9లో ఎర్రగొండపాలెం, 14లో నూతలపాడు, 19లో ఎర్రగొండపాలెం, 24 కొండేపు వచ్చాడు. వలస పక్ష కదా తిరిగేది. ఇంకోటి అన్నాడు, ఏకలవ్యుడు అన్నాడు, జగన్కి గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఏకలవ్యుడు యుద్ధం కూడా చేయాల, యుద్ధంలో పాల్గొనలేకపోయాడు. అంటే కొండేపు గిఫ్ట్ దేవుడుగా నీ ఫలితం నీకు అర్థమయ్యే ఈ మాట మాట్లాడుతున్నావు నేను తెలుస్తున్నా. మొన్నటిదాకా జైలు పక్షి మాట్లాడావు, 40 కోట్లు సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చావు. నీకు నీ భార్యకి అక్రమార్జనలో ఉన్నాయి, కేసుల మీద ఉన్నావు నువ్వు. నీ భవిష్యత్తు కనపడుతుంది. పెద్దల సామెత ఉంది, నష్టరాయితుంది నోట పలకుతున్నట్టుగా జైలు పక్షి అంటున్నావు. రేపు జైలుకి వెళ్ళేది ముందే కనపడుతుంటుంది పిక్చర్. ఇటువంటి వాళ్ళు మనకు కావాలా? ఇటువంటి వాళ్ళు కావాలా? వలస పక్షులు కావాలా? అవకాశవాదులు కావాలా? ఈ నియోజకవర్గంలో నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ ఎట్లా బంగారం అవుతుంది అంటే దానికి తెగజించుకొని మాట్లాడావు. నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ నువ్వు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు కాబట్టి ఇక్కడ చెత్తే. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం తీసుకొస్తే ఆ పథకాన్ని నీరు గార్చేసావు. కార్పొరేట్లో బాగుపడతాయి అన్నావు. పిల్లలకి కార్పొరేట్ విద్య ఇవ్వడానికి, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇవ్వడానికి నీకంత బాధ. నువ్వు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు జరిగింది. త్రిబుల్ ఐటీ తీసుకొచ్చాం, కరిగిరిలో శంకుస్థాపన చేశాం, ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. కానీ ఎక్కడన్నా కట్టావా? 5 ఏళ్ళు అయింది, చేసావా? నువ్వు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ జిల్లాకి అన్యాయం చేసావా? ఇది నీకు గుర్తులేదా? ఈరోజు కొండేపచ్చి కళ్ళపల్లి కబుర్లు చెప్తున్నావు. నిన్ను తరిమి కొడతారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు
స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. ఆ తర్వాత 14-19లో నేను శాసనసభ్యునిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. మేం చేసిన పనులు తప్పితే కొత్తగా మీరేమన్నా చేశారా అడుగుతా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న బీమా ఏర్పాటు చేశాం. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు, సహజ మరణం ముందే 2 లక్షలు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో ఎవరికైనా డబ్బులు ఇచ్చాడు ఆయన? ఎవ్వరికి ఇవ్వాల. డ్వాక్రా మహిళలు అభయహస్తం పెన్షన్ డబ్బులు కట్టుకుంటే ఆ పెన్షన్ డబ్బులు లాగేసుకున్నాడు. వాళ్ళ పెన్షన్ ఎత్తేసేసాడు. ఇది మోసం. ఒంటరి మహిళలకు మనం పెన్షన్ ఇస్తే అది 1,00,000 కారణాలు పెట్టి ఒంటరి మహిళల పెన్షన్లు కూడా రద్దు చేసిన వ్యక్తిన. మనం భర్త చనిపోతే వెంటనే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళం. అది కూడా 6 నెలలు 7 నెలలు వెయిట్ చేయాలి. ఈరోజు వాలంటీర్లకి ఒక్కొక్కళ్ళకి 5,000 ఇచ్చారు. కుక్కర్లు ఇస్తున్నారు. వాళ్ళన్నీ కూడా తాయిలాలు ఇస్తున్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకొని ఓడిపోతున్నామయ్యా, మీరు బ్లాక్మెయిల్ చేయండి పెన్షన్దారుని, మీరు ఇచ్చే పథకాలు ఇచ్చేవాళ్ళని బ్లాక్మెయిల్ చేయండి, నాకు ఓట్లు ఇప్పించని చెప్పి అడుక్కుంటా ఉన్నారు. ఇటువంటి తప్పుడు ఎన్నికల్లో అక్రమాలు చేసి అధికారులు బలి చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా కావాలా? అటువంటి ప్రమాదకర వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా నన్ను, రేపు వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎంపీగా తప్పనిసరిగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, ఈరోజు జనసేన సోదరులకు కూడా నియోజకవర్గంలో కూడా పైన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ఇచ్చారో దాని ప్రకారం అన్ని చోట్ల బూత్ వారీగా తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, యువ నాయకులు దామచర్ల సత్య గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన యువ నాయకులు దామచర్ల సత్యన్న గారికి జనసేన పార్టీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితం మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకే ఒక మాట చెప్పారు, శుభాకాంక్షలు మనోజ్ అన్నాడు. అర్థం గల ఏంటి సార్ శుభాకాంక్ష అన్నారు? మీ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గెలవబోతున్నాడు అన్నాడు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేంటి సార్ అంటే, మా దగ్గర ఎన్నో సర్వేలు ఉన్నాయి, 3వ సారి మన ఎమ్మెల్యే స్వామి గారు గెలవబోతున్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. కొండేపి నియోజకవర్గ చరిత్రలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మొట్టమొదటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన స్వామి గారు అవ్వబోతున్నారు. ఇది చరిత్రలో చాలా గొప్ప విషయం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక పెద్ద బాధ్యతనిచ్చారు. మీరు మన ఎమ్మెల్యే స్వామి గారితో ఉండి, ఆయన వెంటే ఉండి మన టీడీపీ ఎలా గెలుస్తుంది, గెలవడం కాదు మనకు కావాల్సింది, అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత జనసేనకు ఉందని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మీ అందరూ గమనించాలి, రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మనదే, మన ప్రభుత్వందే. ఒక మాటలో చెప్పాలంటే, మంత్రి గారికి అసలు మన కొండేపి నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఉందా? అసలు ఓటు అడిగే హక్కు ఉందా? ఇక్కడ ఏమి అభివృద్ధి చేశారో మీరు ఓటు అడగడానికి వచ్చారు? అభివృద్ధి జరగలేదు. ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి ఎక్కడా జరగలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రతి మారుమూల పల్లెలో కూడా సీసీ రోడ్లు వేసిన ఘనత మన టీడీపీ ప్రభుత్వంది. కాబట్టి మనందరం ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే స్వామి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీది, మాది, మనందరిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి మీ ఆదర అభిమానాలు గతంలో ఏ విధంగా ఇచ్చారో ఈ నియోజకవర్గానికి, అదేవిధంగా ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీ కేరింతలు ఇవన్నీ చూస్తే ఆనందంగా ఉన్నాయి, కానీ బూత్ లెవెల్లో పనిచేస్తున్నట్టయితే నాకు కనపడటం లేదు. ఏడమడికి కేకలు బాగానే వస్తున్నారు. బూత్ లెవెల్లో ఎవరు ఓటర్ లిస్టు చూసి మా బూత్లో ఇన్ని ఉన్నాయి ఓట్లు, ఇన్ని మనకు పడతాయి, ఇన్ని పడవని ఎవరన్నా ఇంతవరకు చదివారా? ఓటర్ లిస్టు చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. చేతులు ఎత్తే కాదు, నిలబెట్టి అడుగుతా ఎన్ని ఓట్లు ఉన్నాయి, దాని సంఖ్య నేను ఇప్పుడు నెట్లో చెప్తా. సోదరులారా, గతంలో
ఓటర్ లిస్టు చదివిన వాడే బూత్ ఏజెంట్, ఆ ఊరు నాయకుడు. కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు పట్టించుకోవటంలా. ఎలక్షన్ రోజు మూకుమ్మడిగా పడితే గెలిచిన తర్వాత పూలు ఇది కుంకం చల్లుకోవటం, పూలు దండలు తెచ్చుకోవడం తప్ప బూత్ స్థాయిలో మనం పని చేయకపోవటం వల్లే 2019లో మనం అందరం ఓటమి చవి చూసాము. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు వచ్చే విధంగా పరిపాలన చేయలేదు. ఏది అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా ఆ పథకాల గురించి తీసుకున్నాం. కానీ ఇప్పుడు రాకపోయేటప్పటికి చంద్రన్న బీమా గుర్తుకొచ్చింది, పెన్షన్ పెంచింది ఎవరో గుర్తొచ్చింది, కాలనీ గుర్తుకొచ్చాయి. ప్రతి కార్యక్రమాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి గుర్తు రాలేదు. అందువల్ల మనం ఓడిపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి మేలు చేసి కాదు. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పేది ఒకటే, మనం అప్రమత్తంగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం డిఫరెంటు. గతంలో రాజకీయం చేసింది వ్యవస్థ వేరు. ఈవెన్ మీరు ఈరోజు ఓటర్ లిస్టు చదవకపోతే మీ ఓటు ఉందో లేదో కూడా తెలియని పొజిషను. ఎలక్షన్ రోజు మన ఓటర్ లిస్టు బూత్కి మనకి ఇచ్చేటప్పటికి మన ఓటు ఉంటుందో కూడా తెలియని పొజిషన్లో ఇప్పుడు ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. అందులో ఇప్పుడు మా ఎంపీ గారు మాయల పకీరు అక్కడ బై ఎలక్షన్లు ఎట చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి యాదమరిస్తే మనం ఇబ్బంది పడతాం. సోదరులారా, వాళ్ళు గంజా వ్యాపారం చేయగలరు, ఎర్రచందనం చేయగలరు, ఏ స్మగ్లింగ్ అయినా చేయగలరు. వాళ్ళు ఈరోజు జిల్లాలో వచ్చి అప్పుడే గనులన్నిటి మీద బాగా వేశారు. అక్కడక్కడ ఖర్చు వేసి అధికారం పోయే లోపల లీజులు తయారు చేసుకునే దానికి మా నియోజకవర్గంలో ఆల్రెడీ ఈరోజు పత్రికల్లో చూసి మేము ఆశ్చర్యపోయాం. ఎవరన్నా వచ్చినప్పుడు ఓట్ల కోసం చూసుకుంటారు, కానీ ప్రత్యేకంగా గనుల మీద దృష్టి పెట్టారంటే వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో పరిపాలన ఇవ్వబోతున్నారో ఆలోచించండి. దయచేసి మీకు తెలియంది కాదు, ఎలక్షన్ దగ్గర పడింది. ఇప్పటి నుంచే మొదలుపెట్టి ఇప్పుడు ఉన్న ఈ సమయంలో కనీసం 5 నుంచి 10 సార్లు ప్రతి ఓటర్ని మీరు కదిలిస్తే కానీ మనకు విజయం సమకూరదు. మీరందరూ ఆనందంగా ఈ బర్త్డే సందర్భంగా ఏంది ఒకరేసారి ఇటు చదువుతున్నాడు అనుకుంటున్నారేమో. మనం గెలవాలి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. ఎందుకంటే ఈసారి గెలవకు మనం మెజార్టీ సంఖ్య వచ్చి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మెజార్టీ రాకపోతే అసెంబ్లీకి రానని శపథం చేశారు. గుర్తుందా లేదా మీ అందరికీ? ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం కావాలంటే అందరు నిద్రపోండి, లేదు బాగుపడాలంటే కష్టపడి దాదాపు మన జిల్లాలో ఉన్న 12 సీట్లు గెలవాల్సిందే. కాబట్టి అందరూ కృషి చేయమని కోరుకుంటూ కాలాతీతమైంది. ఇంకోసారి మా సోదరుడికి ధన్యవాదాలు చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. మన ఎమ్మెల్యే గారు స్వామి గారు అనేక రకాలైన పథకాల గురించి మనకు జరుగుతున్న నష్టం గురించి చెప్పడం జరిగింది. మరింత నష్టం తెచ్చే విధంగా ఈ నియోజకవర్గానికి ఇతర ప్రాంతం నుంచి సురేష్ బాబు గారిని ఈ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ శాసనసభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని వాళ్ళు నియమించడం జరిగింది. ఒక్కసారి మీ అందరికీ కూడా సవినయంగా ఆలోచించమని చెప్తున్నా. స్వామి లాంటి శాసనసభ్యుడు ఉంటే ఎలా ఉంటుంది, సురేష్ బాబు లాంటి శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న అంటే 5 నిమిషాల్లో పలికేది మన కష్ట సుఖాలను మన దగ్గరకు వచ్చే స్వామి లాంటి వ్యక్తి కావాలన్నా, ఎక్కడోనో హైదరాబాద్లో కాపురం ఉండే ఆదిమూలం సురేష్ లాంటి నాయకులు కావాలో కొండేపి నియోజక ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 నిమిషాల్లో పలుకుతాడు స్వామి గారు. కన్నబిడ్డలు కదా, రైతాంగం కన్నబిడ్డలుగా దాకుండే చీనీ చెట్లను కానీ అరటి చెట్లను కానీ సమూలంగా నరికి వేసి రెడ్ల కుటుంబాలను వీధుల్లో పడవేసిన వ్యక్తి ఎవరున్నారంటే అది వైఎస్ కుటుంబ సభ్యులే. వారి నైజం అనేక మంది రెడ్లను ఊచకోత కోసిన వాడు రెడ్డిలకు అండగా ఎందుకు నిలబడతాడు, మనం ఆయనకు అండగా ఎందుకు నిలబడాలో ఒకసారి ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాకు చెందిన రెడ్డి సోదరులందరూ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత చరిత్ర తెలుసుకోండి, వారి నైజమేందో తెలుసుకోండి. మనం అతని రెడ్డి అని చెప్పేసి మనము మూర్ఖంగా ఏదో అతని వెంటపోతే ప్రమాదం జరుగుతుంది. ముఖ్యంగా రెడ్లకు సంబంధించి ఎక్కువ వ్యవసాయదారులు, ఎక్కువ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఉంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా కాంట్రాక్టర్లు చేసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఎవరైనా వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా? ఎవరైనా కూడా వ్యాపారం చేసే పరిస్థితి ఉందా? మొత్తం రెడ్లకు సంబంధించిన అన్ని వ్యవస్థలను కూడా కూకటి వేలతో
పెకలించిన వ్యక్తి, వారందరి ఆర్థిక స్థితిని దెబ్బకొట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీటన్నిటిని కూడా గమనించండి, అధ్యయనం చేయండి. ఇతర ప్రాంతాల్లో కడప జిల్లాలో మీకు సంబంధించిన మీ బంధువుల్లో మీకు తెలిసిన వారిని అడగండి. ఇవన్నీ కూడా తెలుసుకొని రెడ్లు కూడా మారాలని చెప్పి రెడ్లకు తెలుగుదేశం పార్టీలోనే సముచితమైన స్థానం దొరుకుతుంది, సముచితమైన గౌరవం దొరుకుతుందని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల తర్వాత ఇదే ప్రాంతంలో విజయోత్సవ సభ పెట్టుకుందాం, మళ్ళీ అందరం కలుసుకుందామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చాలా సంతోషం. ఈరోజు మన ప్రతిపక్షంలో ఇది 5వ పుట్టినరోజు జరుపుకోవటం, ఇంకా 45 రోజుల్లో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని సగర్వంగా నేను చెప్పగలను. ఎందుకంటే కొండేపి నియోజకవర్గ ప్రజలు ఈరోజు చూపించిన ప్రేమ వాత్సల్యం ఎప్పుడు జీవితాంతం మరవలేని విధంగా మీరు నా పైన చూపించిన నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయనని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2019లో ఈ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం అయిపోయింది, ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహ, రాష్ట్రం అంతా తెలుగుదేశం గాలి ఎక్కడా లేకపోయినా ఈ కొండేపి నియోజకవర్గంలో మనం ఒక 1100 ఓట్లతోటి మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించుకోగలిగాం. కానీ నాకు కూడా తీవ్రమైన ఒత్తిడి, భయం కలిగింది. ఎందుకంటే మన క్యాడర్కి కానీ మన నాయకులకి ఏ విధమైన రక్షణ కల్పించాలి, మనం రెండో థాట్ లేకుండా వాళ్ళని కాపాడుకోవాలని ఒక ఆలోచనతోనే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా పార్టీ మారని నియోజకవర్గం ఏదో ఉందంటే అది కొండేపి గడ్డ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంతమంది ప్రలోభాలు పెట్టినా, ఎంతమంది ఇన్ఛార్జీలు మారినా సింగం ఒక్కడే మన పక్కన ఉన్నాం. మనం ఇక్కడ ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గాన్ని రూపురేఖలో ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా అదే రీతిలో అదే తపనతోటి వాళ్ళకి అండగా భరోసా ఇచ్చిన కుటుంబం దామచర్ల కుటుంబం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్న, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మోటుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్న కుటుంబం కూడా దామచర్ల కుటుంబం అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం గడిచిన మన పెద్ద ఆయన 94లో ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఈ నియోజకవర్గం అంధకారంగా ఎటువంటి అభివృద్ధి లేని నియోజకవర్గంగా ఉంది. దాని తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధులు రూపురేఖలు మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి గ్రామానికి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఒక స్కూల్ బిల్డింగ్ కానీ వాటర్ ట్యాంక్ కానీ మౌలిక వసతులు అన్నీ కల్పించింది కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని కూడా తెలియజేస్తా ఉన్నా. మన నియోజకవర్గంలో ఇంకా చేసుకోవాల్సిన పనులు, ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. మొన్న 14 to 19లో మనం కొన్ని మండలాలకే త్రాగునీరు ఇవ్వగలిగాం. మిగతా మండలాలకి మనం గనక ఈసారి ప్రభుత్వంలోకి వస్తే ఇద్దాం అనుకున్నాం. కానీ విధి నిర్వహణ వల్ల మన ప్రభుత్వం రాలేదు. కానీ వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారనుకుంటే 4 ఇన్ఛార్జీలు మారారు. ఇప్పటికి 4 మారారు. మన అభ్యర్థి స్వామి గారు మాత్రం 4వసారి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి నేను సంసిద్ధం అని అంటున్నారు మీ అందరి ముందుకు వచ్చి. కాబట్టి ఈసారి ఇది యుద్ధం కాదు, రణరంగంలో దిగడానికి కూడా మన ఎమ్మెల్యే స్వామి గారు సంసిద్ధంగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా రేపు మన ప్రభుత్వం వచ్చాక మన నియోజకవర్గంలో ప్రప్రథమైంది కూడా సంగమేశ్వరం ప్రాజెక్టు మనం తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. అలాగే మొన్న అన్ని మండలాలు తిరిగినప్పుడు ప్రధాన సమస్య మన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు సుమారుగా 20,000 మందికి ఇళ్ల పట్టాలు మనం రేపు రాబోయే 5 సంవత్సరాల్లో లోకేష్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా ప్రతి గ్రామానికి ఈ ఇళ్ల పట్టాలు అవసరం కాబట్టి అవి కూడా మనం పూర్తి చేసుకుందామని కూడా తెలియజేస్తా ఉన్నా.
కొండేపి నియోజకవర్గం అంటే లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఒక ఉత్సాహం, ఒక పాజిటివ్. ఎందుకంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మన నియోజకవర్గం నుంచే మొదలుపెట్టేవాళ్ళు. మీరు చూపే ప్రేమ, ఆప్యాయత, అనురాగం జీవితాంతం మరవలేదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అతి పెద్దలు ఇంతమంది ఉన్నా అతి చిన్న వయసులో ఒక జోన్కి కోఆర్డినేటర్గా నాకు ఇచ్చినందుకు నా మీద నమ్మకం పెట్టుకొని లోకేష్ గారు కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. పార్టీ ఏది చెప్తే అది తూచా పాటించే వ్యక్తి ఈ దామచల్ల సత్య అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గానికి ఎంతోమంది వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, మీకు అండగా ఆప్తుడుగా ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు, దామచర్ల కుటుంబం మీకుంది. నేను మిమ్మల్ని శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నా. ఏ రుణం ఇచ్చైనా ఈ ప్రేమ జీవితాంతం ఉండాలని కోరుకుంటా ఉన్నా. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, రేపు రాబోయే 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలిపించండి. సీనియర్లకు కానీ మన నియోజకవర్గంలోనే ఈసారి పదవులు కూడా అత్యధికంగా మన నియోజకవర్గంలోనే మనం పొందుదామని కూడా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనందరం కష్టపడదాం, ఒక టీం వర్క్ తోటి అందరం కష్టపడదాం. 45 రోజులు, కేవలం 45 రోజులు కష్టపడదాం. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం చూసాం ఈ రాక్షసుడి పరిపాలనలో. ఎంత నరకం అంటే కనీసం చెప్పుకోలేని బాధ. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అరెస్టు, కనీసం ఒక పుట్టినరోజు ఫంక్షన్ చేసుకుందామంటే ఎస్ఐ వచ్చి ఆపటం. మనం ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా మనకే అర్థం కాల. గడిచిన 5 సంవత్సరాలు మన నాయకులు పాపం ఊర్లో ఒక పెళ్లి కానీ ఒక వినాయకుడి చవితి డీజేలు పెట్టుకోవాలన్నా కూడా లేని స్వేచ్ఛ. జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన అతి తక్కువ సమయంలో పరమ చెత్త సీఎం ఎవరన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి చెత్త పైన పన్నేసి కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న చెత్త సీఎం ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రేపు త్వరలో మన ఎంపీ అభ్యర్థిగా కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవరెడ్డి గారు మన పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు. మనకి దామచర్ల మాగుంట విన్నింగ్ కాంబినేషన్. 2 ప్రజల కోసమే ఉన్న కుటుంబాలు. ఈ 2 కుటుంబాలు మీరు నిండు మనసుతోటి ఆశీర్వదించాలని రేపు ఈ యొక్క కొండేపి నియోజకవర్గం సుమారుగా 25,000 పైచిలుక మెజార్టీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క నాయకుడిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఏ సమస్య ఉన్నా నాకు ఒక్క ఫోన్ చేయండి, మీ దగ్గరికి వస్తా. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఏదో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని దామచర్ల కుటుంబం ఎప్పుడు దీన్ని వదిలిపెట్టలా. ఆ రోజు పెద్ద ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నామో ఇప్పుడు కూడా రెట్టింపు ఉత్సాహంతోనే సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు ఉన్నా మన జనం కోసం మనం ఉండాలి, వాళ్ళకి అండగా ఉండాలనే ఒక ఆశతోటే బతుకుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజుకి ఇంతమంది వచ్చి మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఎప్పుడు మరో జన్మ అంటూ ఉంటే ఈ కొండేపి నియోజకవర్గంలో ఈ జనాల మధ్య బతకాలని కూడా కోరుకుంటూ, ఇంత ప్రేమ చూపించిన ఈ నియోజకవర్గానికి చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటూ, ఇంత చక్కటి సమావేశం నిర్వహించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రోజున మా తమ్ముడు ఒక్కసారి రాగలవా సత్య? ఈరోజు బాగా సత్య అంటే నాకు చాలా ఇష్టం, మీ అందరికీ ఇష్టం, నాకు తెలుసు, నాయకులందరికీ ఇష్టం, పార్టీ అందరికీ ఇష్టం. మీది మిక్కిలి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అత్యంత ఇష్టం ఈ యువ నాయకుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. లేకపోతే ఇంత పిన్న వయసులో 42 సంవత్సరాల వయసులో ఒక జోన్కి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ బిడ్డను నియమించారంటే ఇతని మీద
చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ, ఎంత నమ్మకం. మీకు ఇంకొక రహస్యం కూడా చెబుతున్నా. ఇతను రేపు ఎన్నికల్లో ఆ 3 జిల్లాల్లో అంతా ఈయనే చూస్తాడు. ఇక అంతకంటే లోతుకు చెప్పండి నేను. అంతా ఈయనే చూస్తాడు. అంతటి నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ యువ నాయకుడి మీద పెట్టుకున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ అతని జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో మొన్నే నాకు ఒక చిన్న సర్జరీ, ఇద్దరు లేపాలి ఆయన్ని. చూసా, ఇద్దరు లేపాలి. నిన్న ఫోన్ చేశాడు ఆ బిడ్డ, పెద్దయినా మీరు రావాలి, నా జన్మదినం సందర్భంగా నన్ను ఆశీర్వదించాలన్నప్పుడు నాకు సర్జరీ అయింది, ఇంకా బ్యాండేజ్ ఉంది, ఇంకా పూర్తిగా తీలా నాకు. అయినా వస్తాను బాబు, నేను తప్పకుండా నీ జన్మదిన వేడుకల్లో నేను పాల్గొంటానని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. ఈ అందరి ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, ఈ జిల్లా ప్రజల ఆశీస్సులు మీరు మిక్కిలి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. మీ సేవలు ఈ నియోజకవర్గానికి చాలా అవసరం. కృష్ణుడుగా రేపు ఈ ఎన్నికల రథాన్ని ఈ నియోజకవర్గంలో మీరే తోలాలి. అర్జునుడిగా తమ్ముడు డాక్టర్ గారు ఒక్కసారి ఇట్లా అర్జునుడిగా ఈ రోజున డాక్టర్ స్వామి గారు అస్త్రాలు సంధిస్తారు. అస్త్రాలు సవ్యసాచిలా సంధిస్తారు. తప్పకుండా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. 25,000 మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో మా డాక్టర్ గారు మరలా శాసనసభ్యుడిగా గెలవబోతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలియని విషయాన్ని, ఒక రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నా. మీరు తప్ప ఇంకెవరికి చెప్పొద్దు రహస్యం. వినరా నువ్వు పళ్ళిగులు ఇస్తున్నావు కానీ విషయం లేదు నీ దగ్గర, నువ్వే వింటలేదు. ఒక రహస్యం తెలియజేస్తున్నాను నేను. ఈ రహస్యం ఆయనకు కూడా తెలీదు, ఎవరికి తెలీదు. ఈ రహస్యం మనలోనే ఉంచుకోవాలా, బయట ఎవరికి చెప్పొద్దు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ స్వామి అంటే చాలా ఇష్టం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అవలేదు, ఇంకా రహస్యం అవలేదు. ఆయన అంటే మన డాక్టర్ గారు ముచ్చటగా 3వసారి ఇక్కడ గెలవాలనే పనికిరాని ఆదిమూలం సురేష్ని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టాడని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియచేస్తున్నాను. ఆదిమూలం సురేష్ పనికిరాని వాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ అధ్యక్షుడికి తెలుసు. అతను అక్కడ ఎర్రగొండపాలెంలో పనికిరాని వాడని ప్రూవ్ అయ్యాడు కనుక కొండపిలో డాక్టర్ స్వామి ఈజీగా గెలుస్తాడు, గెలిపించాలని ఆయన మనసులో ఉండే అంత పనికిరాని వాడిని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టుకున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా ఈ రోజున మిస్టర్ ఆదిమూలం సురేష్, వినాలే, నేను ఒక ప్రశ్న వేస్తున్నా, అతనికి వినాలి. మిస్టర్ ఆదిమూలం సురేష్, నీవు మంత్రిగా ఉన్నావు 5 సంవత్సరాల నుండి. నిన్నెప్పుడైనా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్య సురేష్ రా అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాడా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఫస్ట్ మా మిత్రులు దామచర్ల సత్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరుగుకుంటా
కనపడిన వాళ్ళందరికీ ముద్దులు పెట్టుకుంటా ఎన్నో అబద్ధాల మాటలు మాట్లాడాడు. ఆ రోజు అందరూ నమ్మారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటిదని. చెప్పింది ఒకటి, ఈరోజు చేసేది ఇంకొకటి. ప్రతి విషయంలో మద్య నిషేధం అన్నాడు. ఆ మద్య నిషేధం సంగతి దేవుడు ఎరుగు. ఆ బాటిళ్ళు ఈరోజు ఆ మందు తాగితే ఎవరైనా ఇంకా పైకి వెళ్ళేదే, ఇంకా అంతే. అంతకన్నా ఇంకా జరిగేది ఏమన్నా, అంత కల్తీ మందు. 70 రూపాయల మంది ఇప్పుడు 200కి అమ్ముతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతి విషయంలో, ఈ విషయమని కాదు, ఆ విషయం కాదు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చాడు ఆ రోజు. ఈరోజు మనందరికీ తెలుసు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు అస్సలు లేవు. సంక్షేమ కార్యక్రమాలు అంటారా, ₹1 ఇటు ఇచ్చి ₹5 ఇంకో చేతిలో నుంచి తీసుకున్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మీ పొలిట్ బ్యూరో సభ్యులు షరీఫ్ గారి తర్వాత సత్య గారి బర్త్డే కేక్ కటింగ్ తోటి కార్యక్రమం పూర్తి చేస్తాం. కానీ అదే కాకుండా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఏమైనా లోన్లు ఇచ్చారో మీరు అర్థం చేసుకోండి. ఎస్సీ సప్లైన్ ఎక్కడ వెళ్ళిందో మీరు అర్థం చేసుకోండి. ఇంతకుముందు మన గవర్నమెంట్లో ఎన్నో రోడ్లు ఇవన్నీ చేసాము. ప్రతి ఒక్క విషయంలో ప్రతి వర్గానికి జగన్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని మీ అందరు గుర్తు తెచ్చుకోవాలా. ఇప్పుడు చూస్తూ ఉంటే జనాలలో మేము తిరుగుతూ ఉంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. మినిమం 150 సీట్లు వస్తాయని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. అంటే జనాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ ఉత్సాహం మా ఉత్సాహం కన్నా ఎక్కువ ఉందని మేము రోజు గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఇవన్నీ గమనించి రాబోయే భవిష్యత్తు తరాలకి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన కరెక్ట్ అయిన సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా. ఇక్కడ మా తమ్ముడు, మా అన్న తోమ గారికి భారీ మెజార్టీతో గెలిపియాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటా ఉన్నాను. 24 గంటలు కనిపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీతో తిరిగిన వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మీరు గమనించుకొని మా స్వామిని భారీ మెజార్టీతో గెలిపియాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహచర్యంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఇంకో 30 సంవత్సరాలు ముందుకు నడపగల సత్తా కలిగిన మన సత్య అని మనం చేసుకుంటూ అదే కోవలో చెందిన ఎక్కడైతే పులివెందల రాజశేఖర్ రెడ్డి గారి అడ్డ, ఒక రకంగా చెప్పాలంటే కోట, అటువంటి కోటలో మన రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచి నీ కోట కాదు, రాంభూపాల్ రెడ్డి గారు మరి అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి నీ కోట కాదు, నీ కోట కేవలం దూదే ఏ రకంగా ఏకితే వెళ్ళిపోతుందో ఆ రకంగా పోతుంది, ఇదే నీకు నిదర్శనం అని చెప్పి అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి ఈనాడు సత్య కానీ రాంభూపాల్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసి చెరో 3-6 జిల్లాలలో పార్టీ భవిష్యత్తుని, పార్టీ విధానాల్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఒక దిశానిర్దేశంలో నడిపించడానికి కారణభూతులు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో 30 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కూడా రేపు భవిష్యత్తులో 30 సంవత్సరాలుగా రేపు తెలుగుదేశం పార్టీని ముందుకు నడపగల యువ నాయకత్వాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదే రకంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు, అదే రకంగా సంతనూతలపాడు విజయ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే రకంగా ఈరోజు ఎంతో ఉత్సాహంతో మన బిడ్డ దామచల్ల సత్య పుట్టినరోజు, మా ఇంటిలో పుట్టిన బిడ్డ యొక్క పుట్టినరోజును ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా ఆనందంగా ఒక కుటుంబ సభ్యులుగా హాజరైన మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సర్వసాధారణంగా వరలరాయమ్మ గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా రక్తి కట్టదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మయసభలో దుర్యోధనుడిగా ఆయన చెప్పిన నటన, ఆయన చెప్పిన డైలాగులు మరి ఆ రకంగా చెప్పేవాడు ఎవడు లేడు. అదే రకంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో రామయ్య గారి మాట్లాడినట్టుగా అంత ఆకట్టుకునే రకంగా
ప్రజారంజకంగా మాట్లాడే నాయకులు కూడా ఉండరు. కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం, సాహసం చేయటం అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒక కుటుంబం, చక్కటి కుటుంబం, 5 పూట్ల నమాజ్ చేసుకునే మరి నంద్యాలలో ఉండే వ్యక్తి, ఆయన మీద తప్పుడు కేసు వేశారు. తప్పుడు కేసు వేయటం కాకుండా రోజు పోలీసులు ఆయన్ని కొట్టేవారు, హింసించేవారు. ఆ రకంగా హింసిస్తుంటే నేను అటువంటి వాడిని కాదు, నాకో చోరీలతో సంబంధం లేదు, కేవలం కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్తే వెళ్ళా. నేను చచ్చిపోతానన్నాడు ఆయన. చచ్చిపోతే నీ పిల్లల్ని తీసుకొచ్చి కొడతామన్నారు. అది విని భరించలేక పిల్లలతో సహా చచ్చిపోవాలనుకున్నాడు. కానీ పిల్లలు అనాథులు అవుతారు. కాబట్టి పిల్లల్ని కూడా మనం ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి పిల్లల కాళ్ళు చేతులు కట్టి రైలు పట్టాల మీద పడేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా రైలు పట్టా మీద పడుకొని చనిపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందంటే, ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి కల్పించిందంటే ఏ రకంగా మైనార్టీని హింసించిందో ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈ 40 రోజులు మనం ఎవడు కూడా నిద్రించకూడదు, అలక్ష్యం చేయకూడదు. ప్రతి ఓటుని కూడా మనం మన అనుకూలంగా ఉన్న ఓట్లు, వ్యతిరేకంగా ఓట్లని కూడా మన వైపు తిప్పుకొని భారీ మెజారిటీతో గెలవడానికి మీరందరూ కూడా కారణభూతులు కావాలని, మీ అందరూ అలా చేస్తారని విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే అవకాశం నాకు ఇచ్చారో ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు, నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగై. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా.
మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రా రా రా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని. ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా. స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో. ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో. మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. నందమూరి